నమస్తే, వెల్కమ్ టు 929 టీవీ. నేను ప్రియాంక. 13 ఏళ్ల వయసులో తప్పిపోయిన ఓ పిల్లాడు సరిగ్గా 11 ఏళ్ల తర్వాత 24 ఏళ్ల యువకుడిగా తిరిగి వస్తే ఆ కన్నవాళ్ల ఆనందం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఇది వినడానికి ఏదో సినిమా స్టోరీలా అనిపిస్తుంది కదూ, కానీ నారాయణపేట జిల్లాలో జరిగిన పక్కా రియల్ లైఫ్ మిరాకిల్ ఇది. అసలేం జరిగిందంటే, నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం తిప్రాస్పల్లి గ్రామానికి చెందిన కురువ భీమప్ప ఎల్లమ్మల చిన్న కొడుకు హనుమంతు. ఊళ్ళో వాడిని ముద్దుగా తికిలప్ప అని కూడా పిలుస్తుంటారు. 13 ఏళ్ల వయసులో తండ్రితో కలిసి గొర్రెలు మేపడానికి వలస వెళ్లాడు హనుమంతు. ఏమైందో ఏమో కానీ ఆ హడావిడిలో ఎక్కడో తప్పిపోయాడు. కొడుకు కోసం ఆ కన్నవాళ్లు వెతకని చోటు లేదు, అడగని మనిషి లేరు. రోజులు గడిచిపోయాయి, నెలలు గడిచాయి, ఏళ్లు గడిచాయి. అయినా ఎప్పటికైనా మావాడు తిరిగి రాకపోతాడా అని ఆ తల్లిదండ్రులు కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తూనే ఉన్నారు. అలా 1, 2 కాదు, ఏకంగా 11 ఏళ్లు గడిచిపోయాయి. సరిగ్గా అప్పుడే వాళ్ల ఆశలకు ప్రాణం పోస్తూ ఓ ఫోన్ కాల్ వచ్చింది. చెన్నైలో ఉండే మనసు అనే ఓ స్వచ్ఛంద సంస్థ వాళ్లకి హనుమంతు దొరికాడు. అతను చెప్పిన అరాకొర వివరాలతో గూగుల్ సాయంతో అతడి ఊరు తిప్రాస్పల్లి అని కనిపెట్టారు ఆ సంస్థ నిర్వాహకులు. వెంటనే మన ఊరి సర్పంచ్ విజయలక్ష్మి గారికి సమాచారం ఇచ్చారు. ఇంకేముంది, ఈ విషయం తెలియగానే ఆ తల్లిదండ్రులకు ఊర్లో వారికి ప్రాణం లేచి వచ్చినంత పనైంది. సర్పంచ్ భర్త నరసింహ ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే చెన్నై వెళ్లిపోయాడు. అక్కడ ఆ సంస్థ వాళ్లతో మాట్లాడి పేపర్ వర్క్ అంతా క్లియర్ చేసుకుని హనుమంతుని సురక్షితంగా తీసుకుని సగర్వంగా ఊళ్ళో అడుగుపెట్టాడు. 13 ఏళ్ల పిల్లాడిగా తప్పిపోయి 24 ఏళ్ల కుర్రాడిగా తిరిగి వచ్చిన కొడుకుని చూసి ఆ భీమప్ప ఎల్లమ్మలైతే కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. వాళ్ల ఆనంద బాష్పాలు చూస్తుంటే చుట్టూ ఉన్నవాళ్లు కళ్ళు కూడా చెమ్మగిల్లాయి. ఎక్కడో తప్పిపోయిన వాడిని అక్కున చేర్చుకున్న చెన్నై మనసు ఫౌండేషన్ వాళ్ళకి, అలాగే వెంటనే స్పందించి వాడిని తీసుకొచ్చిన సర్పంచ్ ఫ్యామిలీకి ఆ ఊరంతా 2 చేతులెత్తి దండం పెడుతోంది. టెక్నాలజీకి కాస్త మానవత్వం కూడా తోడైతే ఎలాంటి అద్భుతాలైనా జరుగుతాయి అనడానికి హనుమంతు స్టోరీనే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఏది ఏమైనా 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తరువాత ఆ కుటుంబం మళ్లీ ఒక్కటైంది. నిజంగా ఆ కిక్కే వేరు.